హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన పప్పు గారెలు. మరి ఈ పప్పు గారెలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా. దీనికోసం నేను పొట్టు పెసరపప్పు అదేవిధంగా శనగపప్పు తీసుకొని 6 గంటలు నానబెట్టుకొని వాటర్ వంపేసుకొని ఆ పప్పును మిక్సీ జార్లో తీసుకొని ఇందులో 6 లేదా 7 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ పేస్ట్లా కాకుండా కచ్చాపెచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం నానబెట్టుకున్న కొంచెం పప్పును పక్కన పెట్టుకొని అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ నేను 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నా. ఇదంతా బాగా కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ మిశ్రమాన్ని ఇలా చేతితో తీసుకుంటూ గారెల్లాగా వేసుకోవాలి. మీకు ఇలా చేతితో వేయరానట్లయితే క్లాత్ పైన కానీ వేసుకోవచ్చు, లేదా కవర్ పైననైనా వేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా గారెలు వేసుకున్న తర్వాత వీటిని టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి తీసుకుందాము. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి నాకు ఆ ఫ్లేమ్ అనేది సరిపోవట్లేదు. అందుకనే నేను ఇక్కడ పెద్ద స్టవ్ పెట్టుకొని మిగతా గారెలన్నీ వేసుకుంటున్నా. యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి 15 డేస్కి ఒకసారి గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకున్నాము. ఒక్కొక్కరు ఒక ఐటెం తీసుకురావాలి. ఈరోజైతే నేను పప్పు గారెలు తీసుకెళ్ళాలి, అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మొదటిసారి నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.